మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి అదే కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంట ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నేడు ఏర్పాటు చేయదని ఒక భాగము లెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 36 నుంచి 51 వచనంలో ఈ విధంగా రాయబడినవి. లెంటులోని 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 36 నుంచి 51 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రభువు పరలోక సంబంధమైన తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతూ, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవమును స్వతంత్రించుకొని నిత్యరాజ్యములో ప్రవేశించునని, తండ్రి నన్ను పంపించిన విషయాన్ని, తండ్రి ఉద్దేశాలను నేను నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చానని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పరలోకమందు మనము ప్రభుతో జీవించాలంటే ఆ పరలోక సంబంధమైన ఆత్మీయ నడిపింపును కలిగి క్రీస్తు యొక్క ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రభు సెలవిస్తున్నారు, మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని అంటున్నారు. ప్రభువుని చూస్తున్నారు, కానీ ప్రభువునందు విశ్వాసము కలిగి వారు లేరు. అంటే వారు వింటున్నారు కానీ గ్రహింప శక్యము కానీ మనస్సులు కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నారు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. అంటే తండ్రి చేత, తండ్రిని బట్టి మరి ప్రభు దగ్గరకు మనము రాబడుతున్నాము. అంటే తండ్రి చేత మనం ఈ లోకంలో కుమారుని యందు విశ్వాసం కలిగి ఉంటున్నాము అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అందుకని తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రభువును వెంబడిస్తున్నారో, ప్రభువును అనుసరిస్తున్నారో వారందరినీ కూడా ప్రభువు ముందుకు నడిపించును. అంటే తండ్రి వద్దకు నడిపించును. తండ్రి కుమారులు ఏకమై మనలను ఆ ఆత్మీయ సత్యంలోనికి వారు నడిపించేవారే అన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నారు, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ప్రభువు రావటంలో ఉద్దేశాన్ని చెప్తున్నారు. అంటే తండ్రి చిత్తాన్ని జరిగించడానికి, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తండ్రి నన్ను పంపించారు. కాబట్టి ఆయన చిత్తం జరిగించడం కోసం నేను లోకానికి వచ్చాను. ఏంటంటే మానవుని మీద ఉన్న పాపము, శాపము తొలగించి ఆయన తన కుమారుని ద్వారా మనకి నిత్యరాజ్యాన్ని, నిత్య జీవాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఇక్కడ ఈ నిత్య జీవాన్ని పొందాలి అంటే మనం ఏం చేయాలంటున్నాడైనా? ఆయన చెప్తున్నమాట, నా ఇష్టమును నేను నెరవేర్చుకుంటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చి తిని. తండ్రి చిత్తాన్ని ప్రభు ఎలాగైతే నెరవేర్చారో అలాగా ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనలను తన చిత్తమునకు నడిపించును. తండ్రితో, కుమారునితో మనము పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించువారము. అందుకే ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అంటున్నాడు. అంటే తండ్రి ఇచ్చిన ఆ యొక్క ఉపదేశాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి ఆయన జీవిస్తూ తండ్రి చిత్తములో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు మరణములో నుండి జీవములోనికి కొనిపోబడతారు. అంత్యదినమందు దానిని లేపుటకు నన్ను పంపిన వాని చిత్తమైనదండి. అంటే తండ్రి చిత్తములో భాగంగా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా సజీవులై ప్రభువుతో, తండ్రితో, పరిశుద్ధాత్మతో జీవించేవారే ఉంటారు. కాబట్టి కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును
నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వాణిని లేపుదును అంటున్నాడు. కుమారుని బట్టి అంటే ప్రభువును బట్టి, తండ్రిని బట్టి మనము ఏ విశ్వాసాన్ని, ఏ నిరీక్షణ మనం కలిగి ఉండాలో ప్రభు గుర్తు చేస్తూ, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు అంటున్నాడు. అంటే ప్రభువును బట్టి విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంటున్నాడు. అది తండ్రి చిత్తమై ఉన్నదనే విషయాన్ని ప్రభు గుర్తు చేసి, అంత్యదినమున నేను వానిని లేపుదును అన్నాడు. అంటే ప్రభువు పరమునకు మనల్ని చేర్చడానికి తండ్రి సహాయం చేత, తండ్రి ద్వారా, తండ్రి వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దానానికి మనల్ని వారసులుగా ఆయన చేయబోతున్నారు. అందుకే ఇక్కడ ఈ జీవాహారాన్ని గురించి, పరలోక సంబంధమైన మాటల గురించి ప్రభు అక్కడ గుర్తు చేశారు. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగు కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసుకాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదాం కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చిన విన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడనేది యూదులు అంటున్నారు. అక్కడ ప్రభువుని ఈయన నేను ఆహారం అంటున్నాడు, జీవాహారం అంటున్నాడు, నేను పరలోకం నుంచి దిగొచ్చాను అంటున్నాడు. ఇది ఏంటి అసలు? ఆయన మనకు తెలుసు కదా, ఆయన తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, అందుకని అంటున్నాడు. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినప్పుడు యూదులు ఆయనను గూర్చి సనుక్కుంటున్నారు. అంటే ప్రభు మాట వాళ్ళు అంగీకరించట్లేదు, విశ్వసించట్లేదు, హృదయం అందు చేర్చుకోవట్లేదు. ఆ సనుగుడు ఎలాంటిది? ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన యేసు ప్రభు, ఈ యేసు మరి యోసేపు కుమారుడు కదా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదాం కదా, వీళ్ళ తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను అని ఎలా చెప్తున్నాడు అని ఈయన ఎలాగ చెప్పుచున్నాడు అనేది. అందుకు యేసు మీలో మీరు సనుగు కొనకొడి, అంటే వాళ్ళ హృదయాలు, వారి ఆలోచనలు ప్రభు ఎరిగినవాడు. హృదయాంతరంగా ఎరిగిన ప్రభు వెంటనే వారి హృదయ ఆలోచనలు ఎరిగి అంటాడు, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇప్పుడు తండ్రి చేత ఆకర్షింపబడి, తండ్రి యొక్క ఆత్మచేత నింపబడి ప్రభు యొద్దకు వచ్చువాడే ఆ పరమునకు చేర్చబడుతున్నాడు. అంటే తండ్రి యొక్క చిత్తములో, కుమారుని యొక్క ప్రేమలో, పరిశుద్ధాత్మని యొక్క సహాయములో మనము నిలిచివారమై ఉంటున్నామనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. అందుకే నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు, అంత్యదినం నేను వానిని లేపుదును అంటున్నాడు. కాబట్టి మరణించిన మరణము నుండి జీవంలోనికి అతడు నావలే నాతో కొనిపోబడతాడని ప్రభు చెప్తూ, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనమందు వ్రాయబడి ఉన్నది. గనుక తండ్రి వలన వినిన, నేర్చుకునిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. అంటే తండ్రి చేత ఆకర్షింపబడతాము, కుమారుని ప్రేమలో కొనసాగడము, ఈ తండ్రి కుమారుల యొక్క ప్రేమలో కొనసాగుతున్న వాడే ఆకర్షితుడై పరలోకములోనికి నడిపింపబడతాడు, ఆత్మ సంబంధిగా చేర్చబడతాడని ప్రభు అక్కడ చెప్తూ, ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చినాడు. కాబట్టి తండ్రి యొద్ద విన్నదానిని గ్రహించి కుమారుని యందు విశ్వాసం ఉంచి, కుమారుని చేత ఆకర్షింపబడి, కుమారుడు బోధించిన బోధల యందు, ఆయన చూపించిన మార్గమందు, ఆయన ఇచ్చిన రక్షణ యందు మనం నిలిచి ఉంటున్నాము. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమైన ప్రభు తండ్రిని చూచినాడు కాబట్టి, తండ్రి ఆయన ఒకటే ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ సమస్తమైన ఆధిక్యతను, ఆధిపత్యమును కలిగి ఉన్నామనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. నా యందు విశ్వసించువాడు ఎవడను నిత్య జీవము గలవాడు అంటున్నాడు. అంటే ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసము మనల్ని నిత్య జీవంలోనికి తీసుకెళ్తుంది, ఆ నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తుంది అని చెప్తాడు. జీవాహారము నేనే, మీ పితరుల అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటున్నాడు. అంటే అలనాడు మీ పితరులు ఆ మన్నాను తిని కూడా చనిపోయారు. ఎందుకంటే వారు శారీరకంగా ఆలోచన కానీ ఆత్మీయంగా వాళ్ళు ఆలోచన కలిగలేరు. నేడు ప్రభువునందు శరీరం ద్వారా, ప్రభు రక్తం ద్వారా ఆయనలో మనం పాలిభాగస్తులు అవుతున్నామంటే అది జీవంతో కూడింది కాబట్టి
ఆ జీవాహారమైన నేను అని ప్రభు చెప్తాను. అందుకనే జీవాహారం నేనే, మీ పితరుల అరణ్యములో మన్నాను తిని చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నేనే అంటాడు. కాబట్టి ఇక్కడ ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి, ఆయన ఇచ్చే ఆహారం అంటే ఆయన శరీరాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి మనం జీవించినట్లయితే మనము నిత్యము జీవించేవారమే అంటాము. కాబట్టి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. లోకము కొరకైన ఆయన శరీరము అంటే శరీరధారిగా మన వద్దకు నిలిచి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి తండ్రి ప్రేమ మీద మనల్ని స్థిరపరిచి నేడు ప్రభు మరలా తిరిగి రాబోతున్నారు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు వాని పనులను బట్టి వాని క్రియలను బట్టి వానికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. తండ్రి చేత ఆకర్షింపబడి కుమారుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ మరి యూదుల వలె సనుగక మరి అనేకులు ప్రభువుని గురించి అభ్యంతర పడుతున్నారు. అయితే మీరు అలాంటి అభ్యంతరాలు పడకుండా వాక్యమును బట్టి విశ్వాసమును బట్టి ప్రభు చూపించిన ప్రేమను బట్టి ఆ పరలోకములో ప్రభువుతో సదాకాలము జీవించేవారు ఎనుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం అనుగ్రహించినని భక్తుడైన యోహాను తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన పరలోకమందు తండ్రితో ప్రభువా నీతో మమ్మల్ని నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే ధన్యత యోగ్యత మా అందరికీ మీరు అనుగ్రహించారు. కాబట్టి నాయన నీ వాక్యమును బట్టి నిన్ను బట్టి నీ చిత్తము నెరిగి తండ్రి చిత్తము నెరిగి పరిశుద్ధాత్మ సహాయము చేత మీలో కొనసాగుటకు మాకు సహాయం దయచేయండి. నేనే జీవాహారం అని సెలవిచ్చున్నావు. కాబట్టి నాయన నీ ఆహారము చేత, నీ శరీరము చేత, నీ రక్తము చేత బలపరచబడి భద్రపరచబడి నీ కృపయందు కొనసాగుటకు మాకు నేర్పించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయబడిన ఆయా కుడికలను బట్టి కుటుంబాలను ముందుకు నడిపించి కుటుంబాలపై మీ కృపనుంచమని, మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని, దిన పరిచర్యలో ప్రయాణంలో మాకు తోడైండమని యేసు ఉన్నతనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మారిన నానుడు మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.